వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. యువర్ వాల్స్ ఆర్ ఎవర్ బిఫోర్ మీ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ధైర్యాన్ని కలిగించే అద్భుతమైన మాట, స్వార్థపూరితమైన ఆలోచనలతో మనలను బట్టి మనమే అతిశయించే నేపథ్యములో ఆయన సర్వంతర్యామి అని గుర్తు చేసే మాట ఇది. మన ప్రాకారములు, మన హద్దులు ఆయన ఎరిగినవాడు. నీ శక్తి, నీ సామర్థ్యం, నీ ఆలోచన, నీ స్థాయి ఆయన కన్నులకు మరుగై ఉండలేదు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. లేఖనం మాట్లాడుతుంది, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నా ప్రేమ అంతా నింపి ఎంతో ఇష్టముతో నిన్ను చేశాను. నిత్యము నా కనుదృష్టి నీ మీద ఉంటుంది. నేను నిన్ను మర్చిపోను. కన్న తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను మరువను అని లేఖనం మాట్లాడుతుంది. మన జీవన ప్రయాణములో మనము నడిచే మార్గాలు ఆయనకు తెలుసు. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు నీకు రావడము కూడా ఆయనకు తెలుసు. విశ్వాసములో ఆయన మీద ఆధారపడి నీ ప్రయాణములో వాటన్నిటినీ ఎలా ఎదుర్కొంటున్నావో, ఎలా దాటుతున్నావో చూస్తాడు ఆయన. నీవు సహింపలేనటువంటి శోధన కానీ నీ శక్తికి మించినది నీ దగ్గరకు రానియడు. నీ ప్రాకారము నిత్యము ఆయన ఎదుట ఉన్నది. నిత్యము నీ ప్రాకారములో నెమ్మది కలుగు చేసి నీ మీద ఆయన కృపను మెండుగా కుమ్మరించే దేవుడు. నిత్యమైన నూతనమైన వాత్సల్యతతో నిన్ను నింపి నిత్యము బలపరచువాడు ఆయన. నీ గురించి, నీ శక్తి సామర్థ్యాల గురించి, నీ ప్రాకారముల గురించి క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఇంకెందుకు దిగులు పడతావు? నీ పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడద్దు. ఒక వాస్తవాన్ని మాత్రం తెలుసుకో, మన దినాలు లెక్కించబడి ఉన్నాయి. మన ప్రాకారములు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనం ఇక్కడ ఈ భూమి మీద కేవలం యాత్రికులము మాత్రమే. నిన్ను ప్రేమించి, నిన్ను బలపరచి, నీ కొరకు ప్రాణమించినటువంటి ఆ గొప్ప దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడు. ఎంతకాలము రోధిస్తూ, ఎంతకాలము చింతిస్తూ, ఎంతకాలం విచారములో నువ్వు గడుపుతావు? పౌలు సాక్ష్యాన్ని జ్ఞాపకము చేసుకో. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. నిన్ను బలపరచువాడు నీతో ఉన్నాడు. నువ్వేంటో బాగా ఎరిగినటువంటి ఆయన, నీ సరిహద్దులు ఎరిగినటువంటి దేవుడు, నీ ప్రాకారములు చూస్తున్నటువంటి దేవుడు, వాటిలో నెమ్మది కలుగు చేయగలిగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. నీ ప్రాకారములో నెమ్మది కలుగు చేయువాడు ఆయన మాత్రమే. ఆయన యందు ఆనందించటం నేర్చుకో. ఆయన యందు సంతోషించి నూతన బలాన్ని పొందుకో. ఆయన అనుమతించకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించే దేవుడు.
దిగులు చెందకు. ఆయన తోడు రాగా గొప్ప కార్యములు చేస్తాం. ఎక్కించలేనటువంటి కొండలు, ఎక్కలేనటువంటి కొండలు నిన్నెక్కిస్తాడు. ఆ గొప్ప ఆశీర్వాదాల కొరకు సిద్ధపడు. బలహీనపడకు. విశ్వాసములో స్థిరపడి ఆయన మీద ఆనుకోవటానికి సిద్ధపడు. నీ బలహీన సమయాలలో నీ బలము ఆయనే. నీ పాదము తొట్రులనియడు, నీ అడుగు తడబడనియడు. నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నాయి. ఈ నూతన దినములో ధైర్యము తెచ్చుకొని ఆయన నిన్ను ప్రేమించువాడని, మరల నిన్ను కట్టుబోవాడని ఎరిగి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడిన విధానం చెప్పునని మీకు వందనాలు. అవును ప్రభా, మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం. నీ కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. మా ప్రాకారములు నిత్యము మీ ఎదుట ఉన్నాయి. మా ప్రాకారములో నెమ్మది సమాధానము కలుగు చేయవాడవని నమ్మి నీ సన్నిధిలో నీ తట్టు చూస్తూ ఉన్నాం. మా చేయి పట్టుకొని సరళమైన మార్గాలలో మీరు నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.